ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ఎమ్మెల్సీ కవితకు సిబిఐ కోర్టు సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తున్నాయి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వేధింపుల ఏజెన్సీగా వేరుస్తుందని ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘి అన్నారు. కవితకు బెయిల్ కోసం ఆయన సోమవారం ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజీ ముందు వాదనలు వినిపించారు. తన క్లయింట్ పై దర్యాప్తు పూర్తిగా ప్రేరేపితమైందని కోర్టుకు తెలిపారు. ఈడీ ప్రాసిక్యూషన్ ఏజెన్సీ కాకుండా వేధింపులకు గురి చేసే సంస్థగా వేరుస్తుందని ఆయన ఆరోపించారు. కల్వకుంట్ల కవిత పదే పదే పిలిపించారని, రోజుకో యాపిల్ వైద్యుడికి దూరంగా ఉంచుతున్నట్లుగా రోజుకు సామాన్లు ఈడీని సంతోషంగా ఉంచుతానని చెప్పారు. కవిత మధ్యంతర పిటిషన్ కోసం వాదిస్తున్నారా లేక తుది బెయిల్ కోసం వాదిస్తున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు. మధ్యంతర బెయిల్, తుది బెయిల్ రెండింటి కోసం వాదిస్తున్నారని, మధ్యంతర బెయిల్ ఉపశమనం ఇచ్చి నిరాకరించిన అది తుది ఉపశమనం పొందే అవకాశం తెరిచి ఉందని సీనియర్ అభిషేక్ సింఘి అన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న తనకు జైల్లో కొన్ని సౌకర్యాలు కల్పించాలని కవిత సిబిఐ ప్రత్యేక కోర్టులో కోరారు. వాటితో పాటు ఖాళీ సమయంలో చదువుకోవడానికి కొన్ని పుస్తకాలు కూడా కావాలని అడిగారు. కవిత అడిగిన పుస్తకాల జాబితాను చూసి న్యాయవాదులు, బీజేపీ నేతలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంతకు కవిత అడిగిన పుస్తకాలు ఏంటి, న్యాయస్థానం అనుమతించిన పుస్తకాలు ఏంటి అన్నది వీడియోలో చూసి తెలుసుకోండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కవిత జైలుకు వెళ్ళినందుకు మాకు సానుభూతి ఉందని తెలిపారు. కేసీఆర్ చేసిన పాపం పిల్లలకు తగి కవిత జైలుకు వెళ్లారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత బెయిల్ కోసం కేసీఆర్ కుటుంబం ప్రధాని మోదీ కాళ్లు పట్టుకున్నారని, కేసీఆర్ అధికారం కోల్పోయి బాధలో ఉన్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల దోపిడీ నుండి రాష్ట్రాన్ని కాపాడేందుకు 24 గంటలు కష్టపడుతున్నామని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావడం, జైలుకు వెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.